హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో దోసపిండి మిగిలిపోయినప్పుడు దోశలే కాకుండా ఎప్పుడూ దోశలతో ఒకేలా కాకుండా ఇలా స్వీట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ మిగిలిన దోసపిండిని అయితే తీసుకున్నానండి. దాన్ని ఒక 2 గరిటెలు అయితే దోసపిండి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అండ్ అలానే ఇందులోకి కొంచెం తురిమిన బెల్లం అండి. బెల్లం అయితే మెత్తగా తురుముకోవాలి, ముక్కలు ముక్కలు లేకుండా. తురుముకున్న బెల్లాన్ని పిండిలో మనం శుభ్రంగా కలిపేసుకోవాలండి. మెత్తగా నలుపుకోవాలి చేత్తో. ఎక్కడైనా ముక్కలు ముక్కల్లో అయితే బెల్లం అసలు ఉండకూడదు. అలా అని కరిగించి కూడా వేయకూడదండి. మనం ఇలా మెత్తగా తురుముకొనైనా వేసుకోవాలి. లేదు ఇలా చిన్న చిన్న ముక్కలు ఉంటే మనం చేత్తో అయినా స్మాష్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కరిగించేసుకోవాలి. బెల్లం మొత్తం ఈ దోశల బ్యాటర్లో కరిగించేసుకున్నాను కదండి. ఇప్పుడు 1 కప్ అయితే బియ్యపిండి వేసుకున్నానండి. పొడి బియ్యపిండి కూడా వేసుకొని శుభ్రంగా అయితే బియ్యపిండి, బెల్లం ఇంకా దోశ బ్యాటర్ మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నాను. కన్సిస్టెన్సీ మరీ లూజ్గా లేకుండా అలా అని బాగా టైట్గా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలన్నమాట. వీడియోలో నేను చూపించిన విధంగా ఉంటే మనకి ఈ స్వీట్ కోసం కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి. పులిసిపోయిన పిండి అయినా కూడా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టి మనం కొంచెం గీ వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల గీ అయితే వేసుకుంటున్నాను. గీ అయితే కొంచెం కరగాలండి. కరిగిన తర్వాత నేను ఇక్కడ చూడండి క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను. 60 గ్రామ్స్ అంటే నేను ఒక 50 గ్రామ్స్ అలా రవ్వ తీసుకున్నానండి. ఉప్మా చేసుకుంటాం కదా, తెల్ల రవ్వ. ఆ రవ్వ తీసుకొని దాన్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు 1 కప్పు రవ్వకి నేను 2.5 కప్స్ అయితే వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ని డైరెక్ట్గా అందులో యాడ్ చేసేయకుండా పక్కన స్టవ్ మీద అయితే వేడి చేసుకుంటున్నానండి, మరిగించుకుంటున్నాను. ఈలోగా మనం రవ్వనైతే బాగా కలుపుకుందాము. కలుపుకుండా అలా వదిలేస్తే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది, బాగోదండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం రవ్వ అయితే మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్ని అయితే కొంచెం కొంచెం వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేస్తే ఉండగట్టినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను మొత్తం ఒకేసారి వేసేస్తాను. ఉండల్లా అయితే వచ్చేసింది. అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే కనుక మనకి ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుందండి. ఒకవేళ ఉండలు ఏమన్నా వచ్చినా కూడా ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఎలా అయితే పర్ఫెక్ట్గా స్మాష్ చేసుకున్నానో నేను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ఎంత రవ్వ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా వేసుకుంటున్నానండి. షుగర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. నేను ఇక్కడ యాలకుల పౌడర్ అనేది యాడ్ చేశానండి. క్లిప్ అయితే మిస్ అయ్యింది. మీరు యాలకుల పొడి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని కొంచెం గట్టిపడే వరకు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం కోసం ఇంకొక స్పూన్ అయితే గీ వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను గీ అనేది యాడ్ చేస్తున్నాను. గీ వేసుకొని శుభ్రంగా మళ్ళీ ఒకసారి అయితే ప్రసాదాన్ని కలిపేసుకుంటున్నానండి. మనకి కేసరి అంటారు కదా, అలా ప్రిపేర్ చేసేసుకోవాలి. కేసరి ఇంకా దోశల పిండితోనే మనం స్వీట్ అయితే చేయబోతున్నామండి. దీన్ని బాగా చల్లారబెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. వీటిని ఇలా ఉండల్లాగా చేసేసుకోవాలండి. మనకి ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో మనం బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 10 to 12 వరకు అయినాయండి. ఈ విధంగా బాల్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు వాటిని మనం పక్కన కలుపుకొని పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు సాల్ట్ వేయలేదు ఏంటని. ఆల్రెడీ దోశల బ్యాటర్లో నేను సాల్ట్ యాడ్ చేశానండి, అందుకోసమే నేను సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు దాన్ని అలా ముంచి చూడండి. నేను చెప్పే కన్నా మీకు వీడియోలో చూస్తే క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మనం చెయ్యిని క్లీన్ చేసుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే మనకి చాలా చక్కగా దోశల బ్యాటర్తో మంచి స్వీట్ పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయండి.
చాలా సింపుల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, అలాగని లో హీట్లోనే ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. అప్పుడు చూడండి నేను చాలా సింపుల్గా ఎలా వేసుకుంటున్నానో. ఫస్ట్ టైం పూర్ణాలు వేసే వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. పూర్ణాలు చేయాలంటే పిండి ఎంత కలపాలి అండ్ అలానే మనకి పప్పు నానబెట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. అలా కాకుండా ఒక 10 మినిట్స్లో ఈజీగా ఇలా దోశల బ్యాటర్ ఉంటే మనం రవ్వ యాడ్ చేసుకొని ప్రసాదం బూరెలు ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఇవైతే చీదేయడం, ఆయిల్ పాడవడం ఇలాంటివి ఏమీ ఉండవండి. చాలా చక్కగా వచ్చేస్తాయి పూర్ణాలు. ఇక్కడ నేనైతే ఒక 5 వరకు వేసుకుంటున్నాను. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. కొంచెం స్లోగా టర్న్ చేసుకోండి, మరీ ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా చేసుకుంటే మనకి నీట్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఈవెన్గా ఫ్రై అవుతాయండి మొత్తం పూర్ణాలన్నీ కూడాను. ఈ విధంగా తీసేసుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుంటున్నాను. బూరెలు వేయడం అయితే అందరికీ రాదు కదండి. అలాంటి వాళ్ళు ఇలా ప్రసాదం చేసుకొని దోశల బ్యాటర్ ఉన్నప్పుడు, దోశల బ్యాటర్ అయితే మనకి ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి బూరెలు అనేది రౌండ్ షేప్తో చాలా నీట్గా వచ్చేస్తాయండి. చూసారు కదా, బూరెలు అయితే శనగపప్పు బూరెలు ఎలా ఉంటాయో అలానే మనం మిగిలిపోయిన దోశల పిండితో ఇలా మంచి స్వీట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియో బాగున్నట్టు అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.